హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అమెరికాలో అసలే ఎండాకాలం అండి. ఎంత ఎండలంటే అసలు భరించలేకుండా ఉన్నాయి. మన ఇండియానే కొంచెం బెటర్ అనిపిస్తుంది. అంత ఎండలున్నాయి. అదేంటి అమెరికాలో చాలా చల్లగా ఉంటుంది అనుకుంటున్నారా? లేదండి, మేము ఉండే ఏరియాలో సేమ్ మన ఇండియాలో ఎట్లుంటదో అట్లే ఉంటది. ఇంకా అంతకంటే ఎక్కువ హ్యూమిడిటీతో అసలు చాలా ఇబ్బంది పడతాము ఇక్కడ. అంత వేడిగా ఉంటుంది. మనం ఏసీ లేనిది అసలు నడవదు. అలాంటి సిచ్యువేషన్‌లో మా కర్మ కొద్దీ నిన్న ఏసీ రిపేర్ వచ్చిందండి. ఏసీ అసలు నిన్న నైట్ నుంచి రావట్లేదు. నిన్న నైట్ మొత్తం ఇబ్బందే పడ్డాము. అంత ఇబ్బంది అయిందనమాట. అసలు ఎంత అంటే చాలా వేడిగా ఉంది. కనీసం నా చిట్టి తల్లి కూడా అసలు సరిగ్గా పడుకోనే లేదు. అంత ఇబ్బంది పడింది. అంత వేడిగా ఉంటుంది ఇక్కడ. ఫ్యాన్స్ కూడా అంత స్పీడ్‌గా తిరగవండి. నార్మల్‌గా తిరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఏసీ ఫిక్స్‌డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అంటే ఇంకా ఎప్పటికీ ఆన్‌లోనే ఉంటాయి. చాలామంది ఇట్లనే ఆన్ చేసుకొని ఉంటారు కాబట్టి ఫ్యాన్స్ అంత స్పీడ్ కనెక్షన్ ఉండదనమాట. సో, దానివల్ల ఏంటంటే మేము ఆ రోజు నైటు కంప్లెయింట్ రైజ్ చేయలేక ఇక నెక్స్ట్ డే మార్నింగ్ రైజ్ చేయగానే మార్నింగే వచ్చారు. సో, అతను చూసి పాపం ఇంకా చిన్నపిల్ల ఉంది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేసి ఆ రిపేర్ అయితే చేయడానికి ట్రై చేసిండ్రు కానీ అది ఏంటో ఇంకా ప్రాబ్లం రెక్టిఫై అవ్వలేదు. అప్పటిదాకా ఇంకేం చేస్తారులే అనేసి మనకు ఒక చిన్న ఏసీ అయితే మినీ ఏసీ అయితే తెచ్చిపెట్టారు. ఇంకా ఇక నా చిట్టితల్లి అయితే పాపం నైట్ నుంచి సరిగ్గా నిద్రపోక అసలు ఆ ఏసీ రాగానే దానికైతే ఆ చల్లదనం చూసి ఎంత హ్యాపీగా అనిపించిందో పాపం అనిపించింది నిజంగా. ఏంటి అసలు మనకే చాలా ఇబ్బందిగా ఉంటుంది సమ్మర్‌లో. అలాంటిది ఇంకా చిన్నపిల్లలు అసలు చాలా ఇబ్బంది పడతారు. అసలు నిద్ర కూడా పోలేదు సరిగ్గా నైట్ నుంచి. ఇంకా మినీ ఏసీ తెచ్చిపెట్టగానే అసలు చాలా బాగా ఇంకా ఎంజాయ్ చేస్తూ ఆ చల్లగాలికి మస్తు మంచిగా హ్యాపీగా ఫీల్ అయింది నా చిట్టిదెల్లయితే. సో, మొత్తానికైతే ఈవినింగ్ వరకు అయితే ట్రై చేసి వాళ్ళైతే ఏసీ అయితే ఎట్లాగో రిపేర్ చేశారు. అప్పుడు అనిపించింది, అమ్మో! ఏసీ లేకుండా నిజంగా ఉండలేమా ఇక్కడ అమెరికాలో అనిపించింది. మన ఇండియాలో అయితే మంచిగా హ్యాపీగా బయట పడుకొని హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ ఇక్కడ అలా కాదు కదా! కంపల్సరీగా ఏసీ అయితే ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.